హలో అండి అందరికీ. ఈరోజు నేను ఇడ్లీ పిండి రుబ్బుదాం అనుకున్నాను. అలాగే వడలు కూడా చేసుకుందామనేసి పొట్టు మినపప్పును అయితే నానబెట్టేశాను. పొట్టు మినపప్పు హెల్దీ అండి. డబల్ హార్ట్స్ మినపగుళ్ళు అంటాం కదా, అంత పిండి ఒదిగిస్తుంది ఈ పొట్టు మినపప్పు. కాకపోతే కొద్దిగా రిస్క్. బాగా నానబెట్టిన తర్వాత పొట్టు అనేది శుభ్రంగా తీసేసుకోవాలి. ఇలా గ్రైండర్లో వేసుకోవడం వల్ల వడలు అనేది చాలా రుచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. కలర్ కూడా చూడటానికి చాలా బాగుంటాయి. గ్రైండర్లో మినపప్పు వేసి రుబ్బామంటే ఆ పిండిలో సోడా పొడి అనేది వేసుకోకూడదు, ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. వడలకు రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ కూడా బియ్యం వేసాను. వడల్లోకి అయితే మా కడప సైడ్ చేసుకునే కారం అయితే చేసాను, ఎరగడ్డ కారము. పిల్లలు అయితే ఈవినింగ్ తినేశారు. వాళ్ళతో పాటు కూర్చొని అన్నం తిన్నాను. అన్నంలో నీళ్లు ఉప్పు వేసుకొని సన్న పచ్చిమిరపకాయలతో మినపండిలో అద్ది వేసేసామంటే మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. అలా కొరుక్కొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. మధ్యాహ్నం అయితే అన్నం తినలేదు, లేట్ అయిపోయింది పని ఉండేసరికి. బట్టలు ఉతికి ఆరబెట్టేసరికి నైట్ 7 అయిపోయింది.